నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలని గాంధీ పేరు పెట్టుకోవడం, అంబేద్కర్ యొక్క పేరుని వినియోగించుకోవడం, కొన్ని వర్గాల యొక్క ఓట్ బ్యాంకును ఆధారంగా భారతదేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించి అవినీతితో దేశాన్ని పరిపాలించడం, కోట్లకి అధిపతులుగా మారడం, దేశం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందడం, ఈ అంశాన్ని ఆధారం చేసుకుని అమిత్ షా గారు మీరు అంబేద్కర్ 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 అంటూ దేశంలో కోట్లకు పడగెత్తారు. అంబేద్కర్ని 1952లో 54లో మీరు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఓడించారు. అదే అంబేద్కర్కి అనేక విధాలుగా మేము వాటికి భారతరత్న ఇవ్వడం కానీ, పార్లమెంట్లో వారి ఫోటోని పెట్టడం కానీ, అలానే 7 ఆయన ఎక్కడైతే లైబ్రరీలో వారు ఉన్నారో, లండన్లో కానీ, ఢిల్లీలో వారు నివసించిన ప్రాంతంలో కానీ, బాంబేలో వారు ఉన్న ప్రాంతాన్ని కానీ, అలానే మధ్యప్రదేశ్లో వారున్న ప్రాంతాన్ని కానీ, పుట్టిన ప్రాంతాన్ని కానీ 7 చోట్ల ఈవేళ పంచరత్నాలు, పంచతీర్థాల పేరుతో మేము వారిని గౌరవించడం జరిగింది. మేము గౌరవించడం అంటే వారి యొక్క త్యాగాన్ని, వారు అనుభవించినటువంటి అనుభవాల్ని, వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, వాడికి 50 సంవత్సరాల్లో గుర్తు రాకపోతే మేము దాన్ని చేయడం అనేది జాతిని గౌరవించినట్లు, అంబేద్కర్ని గౌరవించినట్లయితే భారత జాతిని గౌరవించినట్లు, భారత మాతను గౌరవించినట్లు, భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్లు. వారు ఇవేమీ చేయకుండా ఈరోజు అమిత్ షా గారిని క్షమాపణ చెప్పమండం, మంత్రివర్గాన్ని నుంచి తీసివేయమండం, ఇవన్నీ కూడా గాలి మాటలు, ఆత్మవిశ్వాసం లేని మాటలు, కమిట్మెంట్ లేని మాటలు. మీ ఒరిజినల్ పేరు పెట్టుకోండి, గాంధీ యొక్క పేరు తీసేసి మీ సొంత పేరు ఏది ఉందో అది పెట్టుకునే దమ్ముందా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ? మీకు పేరేంటి చెప్పండి, అసలు మీకు దమ్ముందా అని అడుగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ. దమ్ము లేని రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు ఈ దేశంలో పోషించి ఈ దేశాన్ని పుట్టముంచినటువంటి పార్టీ మీరు. ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు. మీకు సిగ్గుంటే వెంటనే మీరు గాంధీ అనే పేరుని తీసి మీ ఒరిజినల్ పేరు పెట్టుకునే దమ్ముందా అని ఈవేళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇక ఈ అంగులు నాటకాలు మానేయండి. మా ఎంపీ, మాజీ మంత్రి, ఆయన తోస్తే ఒరిస్సాకు చెందినటువంటి ఒక నిస్వార్థపరుడు, పైపు దగ్గర స్నానం చేసేటువంటి వ్యక్తి సారంగ గారు, వారిని తోస్తే తల బద్దలాసిపోయిందని వారే చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోస్తే ఆ ఎంపీ వీరి మీద పడితే వీరి కింద పడి తల బద్దలాసిపోయేటువంటి పరిస్థితి. నిస్వార్థపరుడైన ఆయన ఇంటికి వెళ్తే పార్లమెంట్లో వారికి ఇచ్చిన ఇంటి వెనకాల ఒక పూరిపాకను నిర్మించాడు. నిస్వార్థపరుడు, సైకిల్ దొక్కుతాడు. అలాంటి వ్యక్తుల మీద గౌరవం లేనటువంటి పనులు ఈవేళ ఈ సందర్భంలో మీరు నిర్మాణం చేయడం ఏదైతే ఉందో, మీకు ఈ దేశం మీద కానీ మీకు ఏమాత్రం గౌరవం లేదు.
మీరు మీ కుటుంబం ఒక్కటే ఈవేళ భారతదేశంలో ఉండాలి. సిగ్గున్నట్లయితే చాలామంది బయటకు వచ్చారు. శరద్ పవార్, అలానే టీఎంఎస్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆవిడ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చింది. మరలా ఈవేళ వాళ్ళని సమర్థిస్తున్నారంటే మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళు మరలా వాళ్ళ పేరుతో పార్టీ పెట్టి ఈవేళ మరలా వాళ్ళ యొక్క స్లోగన్ మీరు తీసుకున్నారంటే అంబేద్కర్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, అంబేద్కర్ని ఓడించినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాన్ని మరలా సమర్థించే పరిస్థితి ఈవేళ టీఎంఎస్ చేసినా, శరద్ పవార్ చేసినా, మరెవ్వరు చేసినప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుందని మీకు తెలియజేస్తూ, నిన్న పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మంత్రివర్గంలో ఏదైతే జలజీవన్ మిషన్ అనేటువంటి అంశాన్ని నిన్న ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జలజీవన్ మిషన్ అంటే ఒక భావన కాదు. జలజీవన్ మిషన్ అనే దాన్ని మనకున్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్ని అనుసంధానంగా ఏదో కుళాయి వేయడం అని ఒక చిన్న స్కీమ్ అని మనం అనుకుంటున్నాం. భగీరథ అని తెలంగాణ సీఎం ఒక కార్యక్రమం పెట్టారు. అది ఆయన సొంతమని మనం అందరం అనుకుంటున్నాం. కాదు, ఇది గుజరాత్లో మోడీ గారు 2002 నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్మదా నది అనేక నదులని అనుసంధానించి లిఫ్ట్ ద్వారా గ్రామాలకి మంచినీటినిచ్చి ఆ నీటితో కుళాయిలు కూడా ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలి, 55 లీటర్ల నీరు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారు ఈయన మంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టగలిగాడు. 26,000 కోట్లతోటేనే డిపిఆర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చేతులు పైకెత్తేశాడు. ఏమాత్రం కూడా దాని మీద రెస్పాండ్ కాలేదు, పని చెయ్యలేదు. అయితే కేరళ 45,000 కోట్లకు పెట్టింది, యూపీ 1,50,000 కోట్లకు పెట్టింది. ఇలాగ అన్ని రాష్ట్రాలు ఈ నిధులను తీసుకుని మంచినీటిని గోదావరి నుంచి కాకినాడ దాకా, అలానే కృష్ణా నుంచి ఎక్కడైతే అప్లాండ్ ఉంటుందో అప్లాండ్ గ్రామాలకి నీటిని తీసుకువెళ్ళి ట్యాంకుల్లో పెట్టి ఆ నీటిని కుళాయి ద్వారా ఇవ్వాలి, మంచినీటిని ఇవ్వాలి, పరిశుభ్రమైనటువంటి నీటిని ఇవ్వాలి. ఇప్పటివరకు గ్రామాల్లో జరిగేదేంటి, ఆ గ్రామాల్లో బోరు కొట్టి వాటిని ట్యాంక్ ఎక్కించి ఆ నీటిని ఇచ్చేవారు. కానీ నదుల్లో ఉన్నటువంటి నీటిని ఇవ్వాలి. మనం విజయవాడలో ఏ వాటర్ అయితే తాగుతున్నామో అలాంటి నీటిని అన్ని నదుల నుంచి, ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నదుల నుంచి కూడా అన్ని గ్రామాలకు ఇవ్వాలనేది ఈ జలజీవన మిషన్ యొక్క లక్ష్యం. దీన్ని జగన్మోహన్ రెడ్డి పక్క పెట్టాడు. ఎవరైతే గత జలజీవన్ మంత్రి, జలజీవన శాఖ మంత్రి ఉన్నారో ఆయన మన పోలవరానికి సంబంధించి వారు రివ్యూ చేయడానికి రావడం జరిగింది. రివ్యూ చేయడానికి వచ్చి పోలవరంలో ఉన్నటువంటి నిర్వాసితుల యొక్క ఇళ్ళుని గోకవరంలో పరిశీలన చేసి, తర్వాత పోలవరం వచ్చి పోలవరంలో కూడా ఆయన పోలవరాన్ని సందర్శించి ఆ రివ్యూ చేసి, ఆ రివ్యూ అనంతరం బీజేపీ కార్యాలయానికి రావడం జరిగింది ఆయన. అయితే రివ్యూలో నేను కూడా ఉన్నాను యాదృచ్ఛికంగా, అప్పుడు స్టేట్ బీజేపీ అధ్యక్షుడు కాబట్టి. ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా కార్యకర్తలను కలిసి మీతో ప్రెస్లో మాట్లాడారు ఆయన. రివ్యూ చాలా బాగా జరిగింది రెండు చోట్ల కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక విషయాన్ని చెప్పారు.
మేము ఆయన షెకావత్ గారు ఆయన జలజీవన్ దానికి కూడా మంత్రి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అక్కడ పోలవరాన్ని చాలా అగ్రెసివ్గా రివ్యూ చేశారు. పోలవరాన్ని ప్రతి 15 రోజులకి రివ్యూ చేయాలని చెప్పారు. అన్నీ చెప్పొచ్చి పాజిటివ్గా 2 అంశాల్లో స్పందించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి జలజీవన్ మిషన్ని పూర్తిగా గంగలో కలిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 26,000 కోట్ల రూపాయలకి డిపిఆర్ పెడితే మేము ఆమోదిస్తే 500 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని ఖరాఖండిగా విజయవాడ ఆఫీసులో వారు తెలియజేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రెస్ వారి యొక్క సందర్భంలో పెడితే దాని తర్వాత 2.5 ఏళ్ళకి వీరు కళ్ళు తెరిచి 400 కోట్ల 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కేరళ 45,000 కోట్లు 26,000 కోట్లు ఖర్చు పెడితే 1,50,000 కోట్లు యూపీలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు అవి కూడా అవినీతికరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ దృష్ట్యా నిన్న మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు దీని మీద రివ్యూ పెట్టి మనం 70,000 కోట్లకి ప్రతిపాదనలు పంపిద్దాం, ఇన్ని రాష్ట్రాలు ఇంత దీని మీద వర్కౌట్ చేస్తే మనం ఎందుకు దీన్ని వినియోగించుకోకూడదు అని వారు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో చాలా పెద్ద ఎత్తున రివ్యూ చేస్తున్నారు. 70,000 కోట్లతో జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా డీటెయిల్డ్గా దీనికి సంబంధించిన అంశాన్ని వారు ప్రస్తావించారు. నేను దీన్ని వారిని అభినందిస్తున్నాను. ఇది సెకండ్ పేజీలో కంటిన్యూషను. ఆ రాష్ట్రాల కంటే తీసిపోయామా? యూపీకి 1,50,000 కోట్లు, కేరళకి 45,000 కోట్లు, 26,000 కోట్లతో అనుమతులు పొందిన వైకాపా గత 5 ఏళ్ళలో చేసింది 4,000 కోట్లు మాత్రమే. ఇవన్నీ మనం గమనించినట్లయితే ఆ ప్రభుత్వం నీటి విషయాల్లో అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో ఎంత అశ్రద్ధ చేసిందనే విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాజ్పేయి గారు వచ్చిన తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటే అందులో పేరెంట్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. ఆ పేరెంట్ కమిటీని ఎంతో ఉత్సాహపరుస్తూ, పేరెంట్ కమిటీ అంటే స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని స్టడీ చేయాలి. పేరెంట్ కమిటీ అంటే స్కూల్లో క్లాస్ రూమ్ యొక్క కన్స్ట్రక్షన్ స్టడీ చేయాలి. పేరెంట్ కమిటీ అంటే ప్రతి సంవత్సరం స్కూల్ బడ్జెట్ను కూడా తయారు చేయాలి. 20 అంశాల్లో వాళ్ళకి అధికారం ఉంది. అలాంటి కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో విద్యామంత్రి దాన్ని పేరెంట్ కమిటీని స్ట్రెంథన్ చేయాలని విద్యామంత్రి గారు, అలానే కొన శశిధర్ గారు, అలానే రామరాజు గారు, అలానే సమగ్ర శిక్షా అభియాన్ పీడి శ్రీనివాస్ గారు, ఈ బృందం ఆ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ మధ్యాహ్న భోజన పథకంలో చంద్రబాబు నాయుడు గారు, అలానే లోకేష్ గారు ఎక్కడికి ఒక ప్రాంతానికి వెళ్ళి భోంచేశారు ఒక స్కూల్లో. ఎస్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ బాపట్ల. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెగిటివ్ కామెంట్ చేశారు. అంటే ఈ ప్రభుత్వ పథకాల మీద ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా నేను రంగులు వేయించాను, ఈ ప్రభుత్వం కొన్ని అంశాలు ఇంప్లిమెంట్ చేయలేక
మైండ్ గేమ్ ఆడుతూ బోధన పథకాన్ని గురించి ప్రచారం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా ఘాటుగానే స్పందించాను, ఇప్పుడు స్పందించినట్లుగా. నువ్వు ఎప్పుడన్నా ఈ కార్యక్రమం గురించి అర్థం ఉందా? అసలు పేరెంట్ కమిటీ అంటే నీకేమన్నా అర్థం ఉందా? నీకు ఐడియా? మేము కూడా పేరెంట్ కమిటీ ఏం పెట్టావు? పేరెంట్ కమిటీ అంటే ఆగస్టు 15 కూడా వాళ్ళ చేత జెండా ఎగిరేయించాలి. ఇది పేరెంట్ కమిటీ రూల్. ఇది ఈ మధ్యకాలంలో పేరెంట్ కమిటీలో కొంతమంది ఆగస్టు 15కి జెండా ఆవిష్కరించారు. మొన్న జరిగిన పేరెంట్ కమిటీ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ కూడా చాలా పండగ వాతావరణం, అరటి చెట్లు కట్టి జెండాలు కట్టి పేరెంట్ కమిటీ అనే దాన్ని స్ట్రెంథన్ చేస్తే, ఇది మీ అందరు కూడా చెప్తున్నాను, ఆపను మేము వ్యతిరేకించినప్పుడు కూడా సిసోడియా ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మాకు వ్యతిరేకమైన ప్రభుత్వం కావచ్చు, కానీ ప్రభుత్వ కార్యక్రమాన్ని స్ట్రెంథన్ చేసేటువంటి అంశంలో మనం అభినందించాలి. ఆ విధంగా మొన్న లోకేష్ గారు చేసింది అభినందించవలసిన పోయి రివర్స్లో మాట్లాడిన దాన్ని నేను తీవ్రంగా ఖండించాను ఆ రోజు. ఈ విధంగా కేంద్రానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా రివ్యూ చేస్తున్నారు. 70,000 కోట్లతో నేషనల్ హైవేస్ ఇస్తున్నారు. దాన్ని మనం 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని రివ్యూ చేస్తున్నారు. అలానే 60,000 కోట్లతో రైల్వేస్ అద్భుతంగా ప్రగతిగాంచే విధంగా ప్రయత్నం చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి ఎక్కడ అడ్డంకులు లేకుండా వాళ్ళకి ఎక్కడన్నా స్థలాల విషయంలో, ఇప్పుడు మనకి గుంటూరులో ఉన్నటువంటి దగ్గర నుంచి నడికుడి, కాళహస్తి, ఇంకా చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల స్థలాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. దాన్ని ఇమీడియట్గా మనం క్లియర్ చేద్దాం. ఈ విధంగా రివ్యూస్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి డబుల్ ఇంజిన్ సర్కార్గా ఏదైతే అన్నామో దాని అర్థం ఇదే. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి డబుల్ ఇంజిన్ సర్కార్. ఈవేళ 15,000 కోట్లు క్యాపిటల్కి ఇస్తానని చెప్పడం, అలానే 15,000 కోట్లే కాకుండా ఇతర అనేక సంస్థల నుంచి ఇంచుమించు ఒక 40,000 కోట్ల దాకా తీసుకొచ్చి క్యాపిటల్ని అభివృద్ధి చేయడం. ఈ విధంగా రైల్వే క్యాపిటల్, ఈవేళ క్యాపిటల్ని అన్ని జిల్లాలకి అనుసంధానించే విధంగా 26,000 కోట్లతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేని ఒక దాన్ని చేస్తున్నారు. దాన్ని కూడా విస్తృతంగా ఏదైతే విజయవాడ, గుంటూరు, అమరావతి 3 కలిపి క్యాపిటల్, ఒక హైదరాబాద్ లాగా ఒక బృహత్తరమైనటువంటి ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి. దానికి 40,000 కోట్లు ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 26,000 కోట్లతో రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ని డెవలప్ చేయాలి. అలానే 3,000 కోట్లతో రైల్వే స్టేషన్ని, అటు ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది మన కృష్ణా జిల్లాలో, మనం వెళ్తుంటే విజయవాడ వెళ్తుంటే, హైదరాబాద్ వెళ్తుంటే అక్కడ వరకు రైల్వే స్టేషన్ వేయాలి. మధ్యలో 2 గ్రామాల్లో రైల్వే స్టేషన్ పెట్టాలి. ఈ విధంగా రైల్వే స్టేషనే కాదు, అలానే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అనేక కార్యక్రమాలని మన రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని మొన్న మన పవన్ కళ్యాణ్ గారు ఒక 4,500 కోట్లతో గ్రామ పండుగ అనే దాన్ని పెట్టి, గ్రామ సభలు పెట్టి 35,000 రోడ్డుని ఈవేళ గ్రామాల్లో వేస్తున్నారు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా. ఆ విధంగా అనేక ఫండ్స్ ఈవేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను.